తెలంగాణ సర్కార్ బడ్జెట్పై విద్యార్థి లోకం భగ్గుమంది. విద్యారంగానికి నిధుల కేటాయింపులో ప్రభుత్వం మొండిచేయి చూపిందని కోరుట్లలో ఏబీవీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. 2025-26 బడ్జెట్లో విద్యకు కేవలం 8% నిధులు మాత్రమే కేటాయించడంపై ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. విద్యారంగానికి కనీసం 15% బడ్జెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రగతి భవన్ను ముట్టడిస్తామని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏబీవీపీ హెచ్చరించింది. ఈ నిరసనతో కోరుట్ల బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాస్తా రోకా చేసి అలాగే ఈ ప్రభుత్వం యొక్క విశ్వమా దానం చేయడం జరిగింది. ఏదైతే మొన్న అసెంబ్లీ బడ్జెట్లో కేవలం విద్యారంగానికి 8% కేటాయించడం చాలా తెలంగాణ విద్యార్థులకు చాలా బాధాకరం. అయితే ఇదే కాకుండా విద్యార్థులకు బడ్జెట్ మెరుగుపరిచి దీన్ని రీకలెక్షన్ చేసి బడ్జెట్లో 15% కేటాయించకుండే కబర్దాన్ రేవంత్ రెడ్డి నిన్ను దొరకని ఉండే బట్టలిప్పి మరి నిన్ను నీ మంత్రులను బట్టలిప్పి మరి ఉడికించు కూడా విద్యార్థులు నీకు కొడతారని చెప్పి మీడియా తెలుసును. అదే కాకుండా మీ రేవంత్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ₹1 కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు రిజల్ట్ చేయడం కారణంగా విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. అదే కాకుండా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్భాసంతో ఎంతో మంది విద్యార్థులు చనిపోతున్నారు. మన తెలంగాణలో 200 పైగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఉద్భాసంతో చనిపోతున్నారు. రేవంత్ రెడ్డి విద్యార్థులు పట్టించుకుంటేనే ఇప్పుడు రానున్న రోజుల్లో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. లేకుంటే రేవంత్ రెడ్డి పట్టనిప్పించుకుంటే కొడుకు విద్యార్థులు ఊరుకోరు. కబర్దార్ రేవంత్ రెడ్డి ఇక్కడైనా విద్యార్థులకు న్యాయం చేసే దిశగా అడిగేయు. లేకపోతే ఇక్కడ నుంచి మేము అడిగేస్తే పాతలకు దొక్కుతాం. విద్యార్థులు ఊరుకోలేదు. నా పేరు మాడవేడి సునీల్, ఏబీవీపీ జిల్లా. అందరికీ నమస్తే. నా పేరు వాసాల మహాదేవ్, కోరుట్ల ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈరోజు ఘనంగా దిష్టిబొమ్మ ధర్నా చేసింది. ఎందుకంటే విద్యారంగంకి 8% ఉన్నది, 15% ఇవ్వాలని విద్యార్థులందరూ కలిపి డిమాండ్ చేస్తున్నారు. మీరు రాను ముందున్న రోజులలో ప్రభుత్వాన్ని గద్ద దింపడానికైనా విద్యార్థి పరిషత్ ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఒక ముందడుగు ఎక్కేస్తుంది. మీరు కానీ 15% ఇవ్వలేదు విద్యార్థులకి. ఇంకా రాను ముందున్న